వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో ఎల్లంపల్లికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు సీఎం రేవంత్ వెంట ఏరియల్ సర్వేలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఎల్లంపల్లి ముంపు ప్రాంతాలని పరిశీలించారు ముఖ్యమంత్రి. మరి కాసేపట్లో కామారెడ్డి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లని ఒకే రకమైన సాంకేతికతతో కట్టారని చెప్పారు సీఎం రేవంత్. అన్నింటిలోనూ ఒకే రకమైన లోపాలు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. వీటన్నింటినీ డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం రేవంత్. గోదావరి జిల్లాలకి శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్ వంటిదన్నారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో ఎల్లంపల్లి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఆ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. ఆయన ఏరియల్ సర్వే చేపట్టారు. ఆయనతో పాటుగా మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు. సీఎం వెంట ఏరియల్ సర్వేలో ఆయన కూడా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ఎల్లంపల్లి ముంపు ప్రాంతాలని పరిశీలించారు ముఖ్యమంత్రి. మరి కాసేపట్లో కామారెడ్డి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లను ఒకే రకమైన సాంకేతికతతో కట్టారని చెప్పారు రేవంత్ రెడ్డి. అన్నింటిలోనూ ఒకే రకమైన లోపాలు కూడా ఉన్నట్టుగా చెప్పారు. వీటన్నింటికి డిజైన్తో పాటుగా నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు ామని చెప్పారు రేవంత్ రెడ్డి. గోదావరి జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్ వంటిదని చెప్పారు. అంతేకాదు వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏరియల్ సర్వే చేపట్టారు. వారితో పాటుగా రేవంత్తో పాటుగా మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే దృశ్యాలు మనం చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయని ఏరియల్ సర్వే చేపట్టారు. హెలికాప్టర్లో ఎల్లంపల్లికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఏరియల్ సర్వేలో ఏ ప్రాంతాలు ఎక్కువగా నీట మునిగా, ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయని కూడా చాలా క్లియర్గా గమనిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు. ఎల్లంపల్లి ముంపు ప్రాంతాలని పరిశీలించారు ముఖ్యమంత్రి. మరి కాసేపట్లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లని ఒకే రకమైన సాంకేతికతో కట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అన్నింటిలోనూ ఒకే రకమైన లోపాలు ఉన్నాయని చెప్పారు సీఎం. వీటన్నింటికీ కూడా డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం రేవంత్. గోదావరి జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్ వంటిదని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం రేవంత్. హెలికాప్టర్లో ఎల్లంపల్లికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన దృశ్యాలు చూస్తున్నాం. సీఎం రేవంత్ వెంట ఏరియల్ సర్వేలో మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు. ముందుగా ఆయన అక్కడికి వెళ్ళి అధికారులతో జరుగుతున్నటువంటి ఏర్పాట్లపై, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అడిగిన పరిస్థితి కనిపిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లను ఒకే రకమైన సాంకేతికతతో కట్టారని చెప్పారు రేవంత్. అంతేకాదు అన్నింటిలో కూడా సేమ్ లోపాలున్నాయని, ఒకే రకమైనటువంటి లోపాలు బయటపడుతున్నాయని చెప్పారు. వీటన్నింటికి డిజైన్తో పాటుగా నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయంటున్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరి జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి జంక్షన్ వంటిదంటున్నారు. క్యాలిక్యులేట్ చేసుకొని డిశ్చార్జ్ పెట్టుకోవాలి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకే తెలంగాణకు ప్రాణవాయువు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. నిపుణులు కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందన్నారు రేవంత్. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల్లో నీటి నిల్వ క్షేమం కాదని
ఎన్డీఎస్ఏ చెప్పిందని నీరు నిల్వ చేశాక మొత్తం కూలిపోతే గ్రామాలే కొట్టుకుపోతాయన్నారు సీఎం. క్యాలిక్యులేట్ చేసుకొని డిశ్చార్జ్ పెట్టుకోవాలి. జరగండి బాబు, జరగండి.